4 వేళ్ళు ఇక్కడ, అంటే మన పాయింట్ అనేది ఇక్కడ. ఈ విధంగా కుట్టినట్టయితే ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా మంచిగా ఈజీగా వస్తుంది. ఇది బిగినర్స్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫ్రంట్ షేప్స్ ఏ విధంగా పెట్టాలి వితౌట్ టేప్, బిగినర్స్ అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఏ విధంగా కుట్టాలనేది ఒకసారి చూద్దాము. ముందుగా ఇక్కడ ఒకే ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలండి. ఏంటి అంటే ఇక్కడి నుండి 4 ఇంచెస్ కి ఒక డాట్ పెట్టుకుందాము. 4 ఇంచెస్ తీసుకొని ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక మార్క్ పెట్టుకున్నాము. 4 ఇంచెస్ కి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఒకటి పెట్టుకున్న తర్వాత మనము కుట్టే బ్లౌజ్ని బట్టి టక్స్ అయితే ఉంటాయండి. ఇది మీడియం స్మాల్ సైజ్ బ్లౌజ్, ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది ఎక్కువ, ఈ లెంత్ అనేది ఎక్కువగా తీసుకోకండి. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇప్పుడు సింపుల్ గా ఒక్క మార్కింగ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ ని బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోండి. మన ఐడియా కోసం అయితే పెట్టుకోవాలి. అంటే మన మిడిల్ టక్ అనేది పాయింట్ అనేది ఈ లైన్ లో రావాలి. ఓకేనా? రావాలి అంటే చూసారు కదా, మన 4 వేళ్ళు ఇక్కడ, అంటే మన పాయింట్ అనేది ఇక్కడ. ఇంతే. ఇది పట్టుకొని పాయింట్ని పట్టుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఈ రెండు సమానం వచ్చే విధంగా ఈ విధంగా ఒక 1 ఇంచ్, అంటే ఇది చూడండి, ఇదైతే ఈ పైన క్లాత్ ఇట్లా వచ్చేసింది కదా, ఈ విధంగా రాకుండా ఇలా పెట్టండి. రెండు సమానం వచ్చాయి కదా, ఈ విధంగా వచ్చేటట్టు ఇది ఫ్రంట్ టక్ అయితే వేసుకుందాం. ఇది 1 ఇంచ్ తీసుకోవాలి. చూసారు కదా, ఇది ఫ్రంట్ది మిడిల్ టక్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది మన టక్ పాయింట్. ఇది ఇక్కడ నుండి అర్థమైంది కదండి. మన ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, డబల్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇంకో ఫోల్డ్ చేయండి. ఇక్కడ మన టక్ రావాలి. ఈ విధంగా మన ఉక్స్ పట్టి దగ్గర టక్ అయితే ఈ విధంగా వేసినట్టయితే మన చూసారు కదా, ఇక్కడ కొంచెం ఒక 1.5 2 ఇంచెస్ గ్యాప్ వదిలేయండి. ఈ నుంచి ఇటు వేసేయండి. ఆ క్రాస్ లో వేసినట్టయితే మన చెస్ట్ అనేది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఇది నెక్స్ట్ ఇటు సైడ్ చూసారు కదా, ఇది కూడా సేమ్ అండి. ఇది కూడా 4 ఫోల్డింగ్స్ చేసుకోండి. 4 ఫోల్డింగ్స్ తర్వాత ఇది 1/4 భాగము ఇక్కడ నుండి మన ఈ టక్ ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసేయండి. మీకు అట్లా రావడం లేదు అంటే ఇక్కడ పిన్ను పెట్టుకొని ఈ విధంగా టక్ వేసేయండి. ఇక్కడ నుండి ఇటు వేయద్దు, ఇక్కడ నుండి ఇటు వేయాలి టక్స్ అయితే. ఇది 3 టక్స్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఇది చంక భాగంలో ఉన్న టక్, ఇక్కడ ఈ షోల్డర్ నుండి కింది వైపుకి 6 ఇంచెస్ లో, ఇది 6 ఇంచెస్ కదా, ఈ 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఈ మిడిల్ పాయింట్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక 2 ఇంచెస్ గ్యాప్ లో టక్స్ వేసుకోండి, కుట్టేసేయండి. చూసారు కదా, ఏమీ తెలియని బిగినర్స్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మెజర్మెంట్ టేప్ కానీ సైజ్ బ్లౌజ్ కూడా అవసరం లేకుండా ఈ విధంగా టక్స్ వేసినట్టయితే మన బ్లౌజ్ అనేది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు క్రాస్ పట్టి ఏ విధంగా జాయింట్ చేయాలో చూద్దాము. ఇది క్రాస్ పట్టి అయితే జాయింట్ చేద్దామండి. ముందు అయితే ఈ విధంగా చుట్టేసుకోండి బ్లౌజ్ ని. ఓకేనా? ఈ విధంగా చుట్టేసిన తర్వాత ఈ విధంగా చుట్టేసినట్టయితే మనము ఈ క్లాత్ కనపడకుండా క్రాస్ పట్టి అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సీదా, ఇది ఉల్టా. ఓకే, ఈ సీదా ఇది సీదా, ఈ రెండు ఒకే దగ్గర ఉండాలి. ఈ విధంగా నెక్స్ట్ ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ విధంగా వెనక్కి తిప్పి వెనక చూసారు కదా, ఇది కింది క్లాత్ అనేది క్రాస్ పట్టి, ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఈ విధంగా 3 పట్టేసుకొని కుట్టుకోవాలి.
జాగ్రత్తగా 3 క్లాత్లు పట్టుకుంటూ కుట్టేసుకోవాలి. లేదు మనకి ఓవర్లాకింగ్ వేసుకోవాలంటే డైరెక్ట్ జాయిన్ చేసేసి ఓవర్లాకింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నట్టయితే బ్లౌజ్ అనేది నీట్గా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ విధంగా ఉల్టా తీసేసుకోవాలి. ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసినట్టయితే ఉల్టా తీయడానికి చాలా ఈజీగా నీట్గా వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. అయిపోయింది. చూసారు కదండి. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ అయితే వితౌట్ టేప్ మెజర్మెంట్, వితౌట్ బ్లౌజ్ కూడా మెజర్మెంట్ లేకుండా, అంటే టక్స్ ప్రతి దానికి చూడాల్సిన అవసరం లేదు. మామూలుగా ఈ విధంగా కుట్టినట్టయితే ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా ఈజీగా వస్తుంది. ఇది బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కూడా వేద్దాము. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి వేద్దాము. వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ విధంగా మనం ఉక్స్ పట్టి వేసుకోవాలి. ఈ విధంగా లోపలికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాం కదా, తర్వాత ఇక్కడ ఒక కుట్టు వేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టి అనేది కుట్టేసుకోవడమే. చూస్తున్నారు కదండి. నేను ఇది బిగినర్స్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా అండి. ఈ విధంగా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది మన ఫ్రంట్ వితౌట్ టేప్ మెజర్మెంట్ ఈజీగా కుట్టే విధానము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.